హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఒకరు తక్కువ అయ్యారని చూస్తున్నారా? అమ్మాయిల ఇంటికాడ ఉందండి. మళ్ళీ సంవత్సరం స్కూల్ వేసేస్తాను కదా అని చెప్పి ఇంకా ఇప్పుడైతే అమ్మాయి అయితే తీసుకెళ్ళింది అనమాట. మళ్ళీ ఇది కూడా ఉండటానికి ఉండదు అని చెప్పి సరే అని చెప్పి పంపేశాను. ఇంకా మేము వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా? భీమవరం ఆలంతల గుడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా స్టార్టింగ్ మేమైతే వచ్చాము. అసలు రోడ్లు అయితే చాలా ఖాళీగా లేవండి బాబా, చాలా రష్గా అయితే ఉన్నారు. ఎందుకంటే తీర్థంలోకి వెళ్తే బండ్లు కూడా వెళ్తానికి లేవు. ఏదో ఒకలాగా అయితే ఇందులోకి అయితే చేరుకున్నాము. ఇక్కడ వచ్చి ఏ సభలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇది వచ్చి లోదరన్ చర్చ్ గ్రౌండ్ కదా. ఇక్కడ వచ్చి అసలు ఖాళీ లేదు. ఈ ఎగ్జిబిషన్తో పాటు అక్కడ ఏయో సభలు జరుగుతున్నాయి. అందుకు మొత్తం ట్రాఫిక్ అయితే అయిపోయింది. ఇంకా నేను పెళ్ళయ్యాక మా వారైతే నన్ను ఎప్పుడు ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళలేదు. మౌలం తీర్థానికి ప్రతి ఏడాది వస్తాం కానీ ఎగ్జిబిషన్కి అయితే నేను పోలేదు. పెళ్ళికి ముందు అయితే మా నాన్న అయితే తీసుకెళ్ళారు నన్ను. ఇదే ఫస్ట్ టైం అనమాట మా వారితో ఎగ్జిబిషన్కి రావడము. ఎందుకంటే ఆయనకి అసలు ఖాళీ ఉండదు. మా పిల్లల్ని కూడా నేనే తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఎక్కువ నేను మా అన్నయ్య వాళ్ళతోని పిల్లలు నేను అయితే వెళ్తాము. మా వారైతే తక్కువ. ఈసారి అయితే ఎలాగోలాగా అయితే తీసుకెళ్లారనమాట. ఇంకా మన భీమవరంలోని శ్రీ మౌలం తల్లి అమ్మవారి గుడికి అయితే ఎంతమంది వెళ్ళారండి ఈసారి? నేనైతే గుడికి వెళ్ళలేదండి. ఈసారి వెళ్ళాలి. ఇంకా చూస్తానమాట. ఈ ఫ్రైడే అయిపోయింది కాబట్టి ఏ సండేయో మళ్ళీ అమ్మవారి గుడికి అయితే వెళ్తానమాట. ఇవిడి చాలా అంటే చాలా సాక్షాత్తు ఈ అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లి అనమాట. మనం ఏదన్నా కోరుకుంటే కంపల్సరీ తీరుతుంది. మనమైతే భీమవరంలోని మొత్తం ప్రజలందరూ ఏంటంటే గ్రామ దేవతగా అయితే కొలుస్తామన్నమాట. అవునా కాదండి? మన భీమవరానికి కూడా ఈ మౌలం తల్లి అయితే చాలా రక్షగా అయితే నిలబడుతుంది. ఇంకా మన భక్తులు అందరము భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్నారు మన అమ్మవారు. ఇంకా అందులోకి చెప్పడం మర్చిపోయాను. శ్రీ మౌలం తల్లి గుడికాడైతే ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుందండో. ఈ యొక్క నెల తీర్థం రోజులే కాదండి బాబు, మొత్తం ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది. నేను చాలాసార్లు తిన్నాను అనమాట అలా వెళ్ళినప్పుడు భీమవరము. మీరు కూడా ఈసారి అమ్మవారి ప్రసాదం అయితే స్వీకరించండి వెళ్ళి. మీకు ఒకటి తెలుసా? మన భీమవరం మౌలం తల్లికి పురాణంలో ఒక కథ అయితే ఉన్నదండి. మీకు తెలుసా లేదా? నాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చెప్పారనమాట. నాకు తెలుసు. మనము ఆపదలో ఉన్నప్పుడు కాపాడడం, మనసారా కోరుకునే కోరికలను తీర్చడం అమ్మవారి ప్రత్యేకమైన మహిమ భావిస్తారు. అది మాత్రం కరెక్టేనండోయ్. మన మౌలం తల్లి జాతర అయితే అసలు సంక్రాంతి కానించి స్టార్ట్ అవుతుంది. ధూమ్ ధామ్ నెల రోజులు అనమాట. అలా ఉంటుంది. అవునంటారా కాదంటారా? అసలు చాలామంది దూరం నుంచి అయితే వస్తారనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మౌలం తల్లి జాతర ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పి చాలా అయితే చూస్తాను. ఇంకా అమ్మవారిని మనం దర్శించుకున్నప్పుడు ఆ ఫేస్ చూడండి. అసలు అయ్యో బాబోయ్ ఎంత అద్భుతంగానే ప్రశాంతంగా ఉంటుంది కదా అసలు. ఇంకా ఇక్కడ వచ్చి చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తారు. పౌర్ణానికి ఒకటి అలాగా మొత్తం కార్తీక మాసంలో నెల రోజులు రెడీ చేస్తారు. గురు పౌర్ణానికి అయితే ఒకసారి వెళ్ళాము. ఎంత బాగా రెడీ చేశారంటే అసలు చెప్పలేనమాట. అంతలా బాగుందనమాట. మనము ఏంటంటే ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఎంతైనా డబ్బులు ఉండాలండి బాబు. ఎక్కడికి వెళ్ళాలన్నా మరీ పిల్లలతో వెళ్ళామంటే మరీ డబ్బులు ఉండాలి. నార్మల్గా ఉంటే సరిపోదు. అవునంటారా కాదంటారా? ఈ పిల్లలు ఉన్నారే చూసిందల్లా కావాలంటారు. అవునా? ఇంకా మా పిల్లలను కూడా ఈసారి ఏ సండేకో మళ్ళీ మౌలం తల్లి గుడికి అయితే తీసుకెళ్తానమాట. ఇప్పుడైతే అసలు ఖాళీ లేదు. ఇంకా మా పిల్లలు వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నారు. నేనైతే స్టార్టింగ్ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కేసాను. అసలు నా ఇద్దరు కూతుర్ని అయితే వేసుకుని ఎక్కేసాను. ఈవిడెవడో తెలుసండి, మన భీమవరం అమ్మాయి అని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతారు కదా ఆమె. ఇంకా నా చిన్నప్పటి నుంచి ఒక కోరుకుందండి, డెవిల్ హౌస్లోకి వెళ్ళాలి అని చెప్పి. నేను ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను చూసేదాన్ని. ఈ రోజుకి నాకు నెరవేరిపోయింది అనుకోండి. నేను కూడా వెళ్ళిపోయాను. ఏంటని ఇద్దరు మనుషులు ఒక దెయ్యం గెటప్ కింద వేసి అందులో అయితే ఉన్నారండి. అది భయపడుతున్నారు. సూపర్గా ఉంది. బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా పానీపూరి ప్లేట్ వచ్చి 50 రూపాయలు. ఇంకా ఈ 3 బజ్జీలు 50 రూపాయలు. ఇంకా నూడిల్స్ తిన్నది కదండి మా పిల్ల, వద్దన్నా సరే తినేసింది. అదేమో 70 రూపాయలు. ఇదేదో అప్పడం తెచ్చేసుకుంది అనుకున్నారా? ఈ అప్పడం వచ్చి 50 రూపాయలు. నేను ఇంకా అక్కడ ఫోటో చూసి ఆ ఉల్లిపాయలు అన్నీ వేస్తారేమనుకుని చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోయాను.
ఇంకా పావు బాజీ వచ్చి 100 రూపాయలు. ఏ ఐస్ క్రీమ్ ఇలా తిన్నారో నేనైతే తినలేదు. నేను దెయ్యాలు ఇంట్లోకి వెళ్ళొచ్చేలాగా వాళ్ళైతే ఐస్ క్రీములు తినేశారు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. చూసారా మా పిల్లలు ఇంకా అది ఎక్కుతాం ఇది ఎక్కుతామని, ఇదైతే తిన్నాయి సరిపోలేదు అన్నట్టు డ్రెస్సులు కూడా తినేస్తుంది. మా వారు ఇంకా అలాగే వస్తున్నారు, అమ్మో వీళ్ళని తీసుకొస్తే ఇలాగ ఉంటుందా అని చెప్పి ఇంకెళ్ళకి వచ్చి కార్లు అవి కావాలంట. సరే అయితే ఎక్కిచ్చేసారు. ఏముందండి చిన్నప్పుడే కదా ఇవన్నీ ఎక్కాలన్నా ఏం చేయాలన్నా. మా వారికి వచ్చి భయము, అందుకని చెప్పి ఆయన అయితే ఎక్కలేదు. ఇంకా నేను పిల్లలే బ్రేక్ డ్యాన్స్ ఒకటే ఎక్కాను, నేను ఇంకేమీ ఎక్కలేదు. ఇంకా నాకు జైంట్ వీల్ అన్న, బ్రేక్ డ్యాన్స్ అన్న, కొలంబస్ అన్న చాలా ఇష్టం అనమాట. మీకు కూడా ఇష్టమా కాదో కామెంట్ చేసేయండి. మరి ఇంకా మా పిల్లలు అయితే ఇది ఎక్కుతుంటే వెళ్తలేదు అమ్మాయి వెళ్తలేదు అని అయితే అంటున్నారు. ఒక్కొక్కరి తర్వాత మారుతున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారంట. అందులోని స్టీరింగ్ కూడా పెట్టారు. ఒకరు ఈ చివర మళ్ళీ వచ్చాక మళ్ళీ ఒకరి చివర అయితే కూర్చున్నారనమాట. దాని తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేశారు. కావాల్సినవి కొనుక్కొని కావాల్సినవి తిని అసలు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంక ఇది వచ్చి హైదరాబాద్లో ఒకసారి ఇలాగే ఎగ్జిబిషన్కి వెళ్తే మా పిల్లలు బోటింగ్ అయితే చేశారు. ఇక్కడ కూడా బోటింగ్ పెట్టారండి, కారీ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకు ఈ గాలిబుడగ చూస్తే నా చిన్నతనంలో గుర్తుకొచ్చి మా వారికి అన్నీ చెప్పాను అనమాట. నా ఫ్రెండ్ నేను బావ ఇలాగే ఆడుకునే వాళ్ళము, అలా పైకెక్కి టైం అయిపోయింది దిగిపోండి అన్నప్పుడు అక్కడ అది ఉంది కదా మెట్టుకడ, అలాగా దాని వెనకాల దాకునే వాళ్ళం కనపడకుండా అని. అసలు వచ్చేవాళ్ళం కాదు, చాలా అంటే చాలా బాగా ఆడుకునే వాళ్ళము అని అయితే చెప్తే మా వారు నవ్వుతున్నారు. ఇంకా చూసారా మా పెద్దదైతే జారుతుంది, భయం వేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇంకా వాళ్ళ చెల్లి కూడా భయపడుతూ అలాగే వచ్చేసింది. అలా కాదు ఇలాగా అని మళ్ళీ ఇటు ఎక్కుతున్నారు, ఇటు దిగిపోతున్నారు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్. జనం మాత్రం చాలామంది ఉన్నారు, అందులో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే ఏది తినాలన్నా ఏది చేయాలన్నా డబ్బులండి బాబా. అది టేస్ట్ అలా ఉంటుంది తెలియదు. ఇంకా సాంగ్స్ వస్తున్నాయి కదా, డ్యాన్స్ అయితే వస్తుంది. వావ్ బ్యూటిఫుల్. ఇదైతే కొనమని గోల వద్దమ్మా, ఎందుకు కొన్నా సరే వెంటనే పోగొట్టేస్తున్నారు. దాని బదులు ఇలాంటి ఎంజాయ్ చేస్తేనే బెటర్ కదా అని చెప్పి మా పిల్లలు అయితే ఏమి ఎక్కుతారు అవన్నీ వాళ్ళ డాడీ అయితే ఎక్కిచ్చేసారు, వాళ్ళు అడిగింది అల్లని. ఇంకా జంపింగ్ అంటే నేను స్కూల్లో ఉంది కదా ఎందుకే జంపింగ్ అంటే లేదంటే వాళ్ళ డాడీ ఎక్కని అన్నారు. అదిగోని మా వారైతే వెనకాల నుంచుని చూస్తున్నారు. ఇంకా మా పిల్లలకి నాకు చాలా అంటే చాలా హ్యాపీ వచ్చేసింది. మా వారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ఇది కూడా బాగుంది కదా. ఇంకా జంపింగ్లో చిన్న చిన్న పిల్లల్ని అయితే వేసారండి బాబా. నల్ల పిల్ల చూసారు ఎలా ఉంది అక్కడ. ఇంకా అయిపోయింది, మేమైతే వెళ్ళిపోతున్నాము. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇదేంటో అర్థం కాలేదు. కానీ నన్ను ఒక వీడియో ఒక ఫోటో తీయండి అంటే ఒక్కదాన్ని తీయలేదు మా పిల్లలు ఏంటి. నేనే మా పిల్లలు వీళ్ళు పెట్టుకొని ఇంకా లాస్ట్కి బయటకి ఎగ్జిట్ అయితే అయిపోయాము. అయినా సరే జనం ఇంకా వస్తున్నారు చూడడానికి. ఇంకా చూసారా లాస్ట్కి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికంటే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతలేదండి. ఫోటో తీయమంటే చూసారా ఎలా తీసారో మా ఆయన వీడియో కూడాని. అలా ఉంటుంది మరి మొగుళ్ళు చేశారంటే. ఇంకా ఇక్కడ తీర్థం అయితే అయిపోయాక షాప్కి అయితే వెళ్ళి అక్కడైతే రేపు పొద్దున్న హాసిని పుట్టినరోజు అని చెప్పి ఆ రోజు బట్టలు అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా జనం ఉన్నారనమాట, ఫుల్గా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంకా వెళ్ళకపోతే మన భీమవరం మాలమ్మతల్లి గుడికి అయితే వెళ్ళిపోండి. వీడియో ఎలా ఉన్నదో లైక్ చేయండి, కామెంట్ చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ వెను హాసిని వరల్డ్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.